నేను ఎంతో వెతికాను. ఎక్కడైనా ఇలాంటి శివలింగము ఇంట్లో పూజకి ఉండేటట్టు ఇక్కడ దొరకలేదు. వెల్కమ్ టు సత్యశ్రీ మెటల్స్. ఈ రోజు ఒక సత్యశ్రీ మెటల్ ఒక అద్భుతం చూపెడుతున్నాం. మొన్నటి వరకు మీకు 1.4 ఇంచెస్ 1.5 ఇంచెస్ శివలింగం ఇత్తడిలో చూపించాము. ఈ శివలింగాన్ని చూసి బాగా చాలా ఇంట్రెస్ట్ అయ్యి నాకు వెండిలో చేపిస్తారా అని చెప్పేసి అడిగారు. అడిగిన వెంటనే మనం కూడా ఈ డై చాలా కష్టపడి తయారు చేశాము. ఆయన అడగగానే మనం ట్రై చేస్తే ఆటోమేటిక్ ఎత్తడి నుంచి వెండికి చాలా అద్భుతంగా వచ్చింది. ఆయనే చెప్తారు మీకు. సహస్రలింగం అనేది చాలా అద్భుతం అని చెప్పి, ఎందుకు అంటే ఈ సహస్రలింగంలో మొత్తం 1000 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ మీరు జూమ్ చేస్తే చూడొచ్చు. ఎంతో వెతికాను ఆన్లైన్లో, ఎక్కడైనా ఇలాంటి శివలింగము ఇంట్లో పూజకి ఉండేటట్టు కావాలి అని చెప్పేసి ఎంతో పెట్టడం జరిగింది. ఇక్కడ దొరకలేదు. రీసెంట్ గా వీరు ఇన్స్టాలో పెట్టడం జరిగింది. అప్పుడు ఆ వీడియో నేను చూసిన తర్వాత వీళ్ళని కాంటాక్ట్ చేసి పంచలోహంలో ఉన్నది, కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటి అంటే ఈ పంచలోహం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మనకి శివ పురాణం ఏం చెప్తుంది అంటే మొదటగా మనకు బంగారం తర్వాత వెండి. ఎందుకు అంటే వెండి చంద్రుడికి ఒక తారకుడు ఈ వెండి అనేది. సో మనం ఎప్పుడు కానీ వెండితో ఉన్న శివలింగాన్ని పూజ చేయడం ద్వారా మనకు రాహు దోషం, కేతు దోషం, తర్వాత చంద్రుడి దోషము ఇవన్నీ పోతున్నాయి. ప్లస్ వెండికి పూజ చేయడం ద్వారా శుక్ర బలం పెరుగుతుంది, తర్వాత గురుబలం పెరుగుతుంది. ఇవన్నిటితో కలిసి ఉన్న శివుని పూజించడం ద్వారా సప్త గ్రహాల అన్ని గ్రహ దోషాలను తొలగడం జరుగుతుంది, అన్ని పీడలు కూడా నివారణ జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి నేను సత్య గారిని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సత్యశ్రీ మెటల్స్ వారిని. సో వారు కూడా చాలా కష్టపడి ఈ శివలింగాన్ని వెండిలో చేయాలి. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి శివలింగాన్ని ఇప్పుడు మళ్ళీ కాశీ తీసుకెళ్ళి అక్కడ ఆ స్వామి గారి దగ్గర అభిషేకం చేసుకుని ఇంకా తదుపరి మా ఇంట్లో రోజు పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాంటి శివలింగాన్ని చేయించుకొని ఇంట్లో పెట్టుకొని మీరు కూడా రోజు పూజ చేసుకొని ఈ ఫలాన్ని పొందగలరు. జై శ్రీమాత్రే.